వెల్కమ్ టు సెల్ న్యూస్. టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఓపల్ నియోజకవర్గం రామంతాపూర్ హోమియోపతి హాస్పిటల్లో ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వేణుగోపాలాచారి హాజరయ్యారు. అన్నపూర్ణదేవి 10 సంవత్సరాలుగా వైద్యాధికారిగా మరియు 5 సంవత్సరాలుగా సీనియర్ మెడికల్ ఆఫీసర్గా విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణదేవికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఒక రాజకీయ రంగం తప్ప అన్ని రంగాల్లో పదవి విరమణ ఉంటుందని, ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోవాలని, రాబోయే రోజుల్లో పెండింగ్ లో ఉన్న గ్రావిటీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఉద్యోగ ప్రభుత్వం అని, 370 ద్వారా భార్యాభర్త ఒకే దగ్గర ఉద్యోగం ఉండే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. We are very much happy to receive your services all the time. Madam, please. Here, agandi. Okay, sir. Yes, sir. Please, all of you look here. Yes. Isko nene hotani. Thank you, sir. Sir, please. మేడం ఒక్క నిమిషం ఉండండి. పాడేశ్వర్ గారి తర్వాత వస్తాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సార్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా. మేడం సార్ ఒక్క నిమిషం సార్. డాక్టర్ మోహన్ లాల్, ప్రెసిడెంట్ తగడా. Yes, sir. Okay. Sir. ప్రిన్సిపల్ సార్ కనబడుతున్నారు ముందుకు రమ్మని. డాక్టర్ లింగరాజు గారు ఏడీ హోమియో ప్రిన్సిపల్ జేఎస్పీఎస్ గారు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా మేడంకు 26 జనవరి కొద్దిగా వెనక్కి రండి అమ్మా. 26 జనవరి రోజు బెస్ట్ సర్వీస్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పత్రాలను ఇప్పుడు లింగరాజు గారు అందిస్తారు. సార్ ఎస్ సార్. సార్ ప్లీజ్. సార్ వేణుగోపాలాచారి సార్ మొమెంటో అందిస్తారు. ఓకే సార్. అన్నపూర్ణ చీర మంచిగా అనుకోవాలి కింద. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కస్టమర్లకు ఇప్పుడు అందరు సెల్ ఫోన్లో తీసుకుని కామన్ అయింది కదా. సార్ సార్ ప్లీజ్. మేడం ఒక్క నిమిషం ఉండండి. పాడేశ్వర్ గారి తర్వాత వస్తాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సార్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ముందరి నుంచి కెమెరా ముంగడికి నుంచి వెళ్ళకండి. థ్యాంక్ యూ సార్. అన్న డాక్టర్ రామచందర్ సిఎస్, గవర్నమెంట్ హోమియో ఫార్మసీ. వైద్యం వహిస్తున్నారు ఈ పెళ్లికి. మేడం 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 ఐడెంటిటీ తీసుకోండి. మన ఏడీ గారు इधर देखो, हाथ पकड़ के इधर देखो। कौन है इधर देखो। अपना कौन है? यहाँ से यहाँ तक। ఏడీ గారు సన్మానిస్తున్నారు. కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు రిటైర్మెంట్ పేపర్స్. అక్కడే గజ్వేల్లో కమిషనర్ గారు కూడా బాగా పనిచేస్తారమ్మా, మీరు చాలా క్యాంపులు పెడతారని ఆయన బెస్ట్ డాక్టర్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక నాదర్గుల్లో పనిచేశాను 1.5 year. 2019లో ఇక్కడికి వచ్చాను. 20లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డిపిసి కింద
చాలా మంచి ఉన్నత పదవిని పొందానండి. అదొకటి. పక్కన సహ ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు కానీ చక్కటి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది నాకు. దానివల్లనే ఇక్కడ HbA1c లెవెల్స్ ఎప్పుడైతే ఒక 40-70 మంది పేషెంట్స్ దాకా అంతా క్యూర్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక 1 lakh వరకు క్యాష్ అవార్డు ఇచ్చారు. దాంతో ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చాను ఇక్కడికి. మన హాస్పిటల్ ముందు ర్యాంప్ లేకపోతే మా తోటి డాక్టర్ కింద పడిపోయారు. ఆ రోజున అది స్ఫూర్తిగా పెట్టుకొని అక్కడ ర్యాంపులు పెట్టించడం జరిగింది. నా చేతైన సహాయం చేశానండి. పేషెంట్లను ఐపీ ఇంప్రూవ్ చేశాను, మీరు కూడా విన్నారు. ఓపీ ఇంప్రూవ్ చేశాను. వీళ్ళందరూ ఈ డాక్టర్ మోహన్ లాల్ గారు అయితేనేమి, డాక్టర్ గీత, డాక్టర్ శారద, డాక్టర్ మాధవి, వీళ్ళందరూ కూడాను నాతోటి నోమియా గారు చేశారు. ఇప్పుడేమో ఆయన సూపరింటెండెంట్ అయ్యారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానండి. మానసిక ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం నా తమ్ముడైనటువంటి మోహన్ లాల్ గారు ముఖ్యంగా. లేకపోతే నేను ఈ వృత్తిలో కొనసాగా కూడా కాదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్గా అప్లికేషన్ ఫస్ట్ అసలు వద్దనుకున్నాను. శ్రీదేవి గారు అని చెప్పి ఆవిడ మాకు సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆవిడ వచ్చేసి నువ్వు తీసుకోవాల్సిందని లాస్ట్ డే రోజున అప్లికేషన్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఇష్టం లేదు పదం అంటే, చాలు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భర్త చనిపోయారు కాబట్టి మనసులో బాధ అవన్నీ వల్ల చేయలేకపోయారు. మనిషి మాత్రం చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. ఆయన వల్ల ఈ రోజు వరకు కూడా నాకు ఉద్యోగంలో కొనసాగాలని ఉత్సాహం ఉండింది. కాబట్టి వీళ్ళందరూ సేవలు, వాళ్ళందరికీ నేను చేసిన సేవలు, పేషెంట్లందరూ వీళ్ళందరూ తోడ్పాటు ఉండబట్టే నేను చేయగలిగాను సార్. ధన్యవాదాలు. నమస్కారం. కాకపోతే నా పేరు వచ్చేసి కే అన్నపూర్ణాదేవి. కే స్టాండ్స్ ఫర్ కరవది. నేను వచ్చేసి మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. నా భర్త చనిపోవడం మూలన ఆయన స్థానంలో మా కంపాషనేటరీ అపాయింట్మెంట్ దొరికింది. జనరల్గా అందరికీ ఏంటంటే కాంపౌండర్గా దొరుకుతుంది, నాకు కూడా వచ్చింది. బట్ నేను రిఫ్యూజ్ చేశాను. దానికి మన ఉమేష్ చంద్ర గారు ఎవరైతే ఉంటారో ఆయన భార్య, ఆయన చనిపోవటం మూలన ఆయన భార్యకి గజెట్ పోస్ట్ ఇచ్చారు. ఆ జీవో ప్రకారంగా నాకు కూడా ఇవ్వడం జరిగింది గజెట్ పోస్ట్లో. సో అది అయిపోయిన తర్వాత 10 years మెడికల్ ఆఫీసర్గానే కంటిన్యూ అయ్యాను. దాని తర్వాత ఒక 5 ఏళ్ళు మాత్రం సీనియర్ మెడికల్ ఆఫీసర్గా ఇదే హాస్పిటల్లో డీకే ధర్మకిరణ్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్లో సేవలు కొనసాగించడం జరిగింది. సేవలకు రాకముందు నాకు అవన్నీ కూడా పురస్కారాలు రావడం జరిగాయి. సౌత్ ఏషియా పురస్కారం, కొన్ని ఎయిడ్స్, HIV వాటిలో చక్కగా వాటి మన లెవెల్స్ అనేది నార్మల్కి తేవటం మూలన వనమా వెంకటేశ్వరరావు గారు అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫిక్కీ సంస్థ, సౌత్ ఏషియా సంస్థ, వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా పెద్ద అవార్డు తీసుకున్నాను. సౌత్ ఏషియా అవార్డు తీసుకోవడం జరిగింది. తాజ్ దక్కన్లో జరిగింది అది 2. దాని తర్వాత వచ్చేసి అది చూసిన తర్వాత ఆయన మా భర్త 2010లో చనిపోవడం, దాని తర్వాత నేను కంపాషనేటరీ అపాయింట్మెంట్ పెట్టుకోవటం, ఈ జాబ్ రావటం. విచిత్రమైన విషయం ఏంటంటే మన వేణుగోపాలాచారి గారు అన్నట్టు అందరికీ ఉద్యోగం వస్తుంది, డాక్టర్గా రాదు. రెండోది అంటే అదే ప్లేస్లో రాదు. మా భర్త ఎక్కడ చనిపోయారు అదే ప్లేస్లో ఇచ్చారు నాకు. అది ఒక గమనార్హం, అమ్మవారి దయ, దేవుడి దయ. రెండో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్లోకి వచ్చాక చాలా క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆర్డీ గారు అయితేనేమి, మా అంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయితేనేమి, మా ఏడీ గారు అయితేనేమి, సత్యనారాయణ రెడ్డి గారు ఉండే అప్పుడు ఆయన అయితేనేమి, అందరు కూడాను సభాముఖంగా, అంటే ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైతే వస్తారో ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ప్రతిసారి 300 క్యాంపులకు పైన పెట్టాను. 2011 నుంచి 17-18 దాకా అక్కడే ఉన్నాను. అక్కడ 300 క్యాంపులు పెట్టిన తర్వాత ప్రతిరోజు పేపర్లో నాది రావటము, పేపర్లో ఆ ప్రశంసలు పత్రం చేయటం రావటం వలన ఆవిడెవరని చెప్పి సరే ఒకరోజు హరీష్ రావు గారే రావడం జరిగింది. వచ్చి ఈవిడ బాగా చేస్తున్నారు, పైగా మీరు 70-80 కిలోమీటర్ల వరకు రేడియస్ వరకు చాలా బాగుందండి మీ పేరు ప్రఖ్యాతులు అని చెప్పి వారి ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన మాకు బిల్డింగ్ సరిగా లేదు, ప్లాట్ ఉంది కానీ గవర్నమెంట్కి అని అంటే, అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా ప్లాట్ ఉంది కాబట్టి మీరు మేమే తీసేసుకుంటాం 400 గజాలంటే, లేదు మాకే కావాలని ఆ ప్లాట్ ఉంచాను. దాని పేరు మీద పాడైపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ని కొత్తగా కట్టించి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మన ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి ద్వారా, తర్వాత ఆ ఏరియా వాళ్ళ ద్వారా, మన ఈ హరీష్ రావు గారి ద్వారా 25 లక్షల రూపాయల చెక్ చేతికి తీసుకోవడం జరిగింది. ఆ అమౌంట్ మన ఆర్డీ గారికి ఇస్తే ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది పేషెంట్లకి అందుబాటులో ఉంది. తర్వాత ఇక్కడికి 1985లో ఆర్టిజన్ ఆయుర్వేద ఫార్మసీలో అపాయింట్మెంట్ అయింది సార్. పేపర్ యాడ్గా అపాయింట్మెంట్ జరిగింది. దాని తర్వాత ప్రమోషన్గా గ్రేడ్ 1గా ప్రమోషన్ ఇచ్చారు. అదే విధులు సక్రమంగా నేర్చుకుంటూ అధికారులు మనం పొందుకుంటూ పనిచేసుకుంటూ వెళ్తున్నాం సార్. మొత్తం టోటల్ సర్వీస్లో 40 సంవత్సరాల సర్వీస్ చేశాను సార్. అందరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశాను సార్. అందరికీ ఆశీర్వాదం కలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 సంవత్సరాలుగా హోమియో మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న గౌరవేంద్రాలు మరి అన్నపూర్ణాదేవి గారు, అదేవిధంగా చాలా సంవత్సరంగా మరి ఈరోజు ఎలక్ట్రీషియన్గా ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ఫార్మసీ విషయంలో కానీ, కళాశాలలో ఎలక్ట్రిసిటీ లేని నడవని
ల్యాబొరేటరీ విషయంలో కానీ మరి అండగా ఉంటూ అన్ని రకాలుగా సేవ చేసిన పైడిరాజు గారి ఇద్దరి విరమణ సందర్భంగా జయసూర్య హోమియోపతి మెడికల్ కళాశాలలో మరి డైరెక్టర్ లింగరాజు గారు, అదేవిధంగా స్టాఫ్, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు మరి పదవి విరమణ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి నన్ను మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు డాక్టర్ లింగరాజు గారికి, అన్నపూర్ణదేవి గారికి మరి నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా మరి ఉద్యోగం రావటం ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఒక ఎత్తు. ఒక రాజకీయ రంగంలో తప్ప అన్ని రంగాల్లో విరమణ ఉంటుంది కనుక ఈరోజు మరి ప్రభుత్వాలు మరి వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి 62 సంవత్సరాలకు పెంచినప్పటికీ కూడా మళ్ళీ రిటైర్మెంట్ కాక తప్పదు. ఆ రిటైర్మెంట్లో ఎటువంటి కాంప్లైంట్ లేకుండా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇద్దరు మరి అధికారులు రిటైర్మెంట్ చేసి అటు కళాశాలకు మంచి పేరు తెచ్చినందుకు, కళాశాలలో మౌలిక సౌకర్యాలు పెంచినందుకు, ఈ రిటైర్మెంట్ అయినందుకు వారందరికీ కూడా నా తరఫున తెలంగాణ ప్రభుత్వం అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా త్వరలో గ్రాట్యుటీ పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అదేవిధంగా ఉద్యోగులు సహజంలో అడుగుతున్న డిఏ కూడా మరి ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నది. కనుక ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కనుకనే ఈరోజు గతంలో 15-20 తారీఖు వరకు జీతాలు రాకుంటే 1వ తారీఖే జీతాలు వచ్చే విధంగా, ఉద్యోగుల శాంతి భద్రత కాపాడే విధంగా, అదేవిధంగా 37 జీవో ద్వారా భార్యాభర్తలు ఒక దగ్గర ఉండే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవటం, తెలుగు పండితులకు ప్రమోషన్లు ఇవ్వటము, డిప్యూటేషన్లకు అలో చేయటము. కనుక ఈ ప్రభుత్వం ఉద్యోగుల భద్రత కొరకు ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది. కనుక ఏ ఉద్యోగి రిటైర్డ్ అయినా కూడా ఆ రిటైర్డ్ అయిన తక్షణమే గ్రాడ్యుయేట్ ఇచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నాం. కనుకనే ఇద్దరికి మీ సమక్షంలోనే ఈరోజు గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరిగింది. కనుక రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఆ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించేసి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం.